భారత్ సమ్మిట్ కు హైదరాబాద్ వేదిక కానుంది. హెచ్ఐసిసిలో రేపటి నుంచి ప్రారంభమయ్యే సమ్మిట్ కు ప్రపంచ దేశాల నుంచి 100 రాజకీయ పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొని వివిధ అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. దీంతో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు కాంగ్రెస్ నాయకులు. భారత్ సమ్మిట్ 2 రోజుల పాటు హైటెక్స్ హెచ్ఐసిసిలో జరగనుంది. ఈ సమ్మిట్ లో ప్రపంచవ్యాప్తంగా 100 ప్రాంతాల సెనేటర్స్ ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడడమే లక్ష్యంగా పలు అంశాలపై సమ్మిట్ లో చర్చించి తీర్మానాలు చేయనున్నారు. మొత్తం 6 గ్రూపులుగా వచ్చిన ప్రతినిధులను విభజించి పలు అంశాలపై చర్చించనున్నారు. హైదరాబాద్ లో 2 రోజులు జరిగే భారత్ సమ్మిట్ లో తెలంగాణ ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొననున్నారు. 100 దేశాలకు చెందిన 450కు పైగా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. గ్లోబల్ మ్యాప్ లో తెలంగాణ పేరు నిలిచిపోతుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి. ఉగ్రదాడి ఘటన జరిగిన ప్రాంతానికి రాహుల్ గాంధీ వెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారం సమ్మిట్ కు రాహుల్ ఎప్పుడు వస్తారనేది ప్రకటిస్తామని తెలిపారు బట్టి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 100 దేశాలకు పైబడినటువంటి మోర్ దెన్ 450 డెలిగేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ భారత్ సమ్మిట్లో రేపు జరిగే కార్యక్రమంలో పాల్పంచుకోబోతూ ఉన్నారు. కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా, ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఉత్పన్నమైనప్పుడల్లా మేము ఉంటామని చెప్పడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి ప్రపంచ దేశాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తాం. భారత్ సమ్మిట్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 ప్రోగ్రెసివ్ పొలిటికల్ పార్టీలకు ఆహ్వానం ఇచ్చింది కాంగ్రెస్. 40 నుంచి 50 మంది మంత్రులు, సెనేటర్స్, ఎంపీలు, 450 మంది ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. తెలంగాణకు, హైదరాబాద్ కు గ్లోబల్ లెవెల్ ఇమేజ్ ఈ సమ్మిట్ తో వస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ భారత్ సమ్మిట్ వల్ల హైదరాబాద్ కి, తెలంగాణకి ఒక పాజిటివ్ ఇమేజ్ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒక ప్రత్యేక సెషన్లో తెలంగాణ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకుంటున్నాం, ఏ విధంగా ముందుకు పోతున్నాం, ఏ విధంగా జస్టిస్ కోసం అనేక అంశాల్లో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయం కూడా మేము హైలైట్ చేయబోతున్నాం. అదేవిధంగా 100 దేశాల నుంచి 450 మంది డెలిగేట్స్ రావడం, ఇది హైదరాబాద్ నగరానికి ఇట్స్ ఎ గ్రేట్ ఒకేషన్, ఇట్స్ ఎ హిస్టారిక్ ఒకేషన్. భారత్ సమ్మిట్ లో శనివారం ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ప్రసంగిస్తారని తెలిపాయి కాంగ్రెస్ వర్గాలు. అయితే ముఖ్య నాయకుల పర్యటన షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చి పిరికి పందల్లాగా అమాయక ప్రజలను కాల్చి చంపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ ఎమ్మెల్సీ నాగబాబు. నిజాంపేట చౌరస్తా వద్ద నిర్వహించిన కన్నీటి నివాళి కార్యక్రమంలో జనసేన కార్యకర్తలతో కలిసి పాల్గొని నిరసన తెలిపారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు నాగబాబు. ప్రతి పౌరుడు యుద్ధంలో చేసే తత్వం పెంపొందించుకోవాలని సూచించారు నాగబాబు. దేశంలో ఎక్కడ జరిగినా దానికి బలైపోయినటువంటి మూలాలు భారతదేశం అంతా ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ, ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ఒక్కళ్ళు ఈ టెర్రరిజానికి అంటే ఆ ఇంపాక్ట్ మనందరికీ తెలుస్తుంది ఇవాళ. సో బాగా ఉన్నది మన దేశంలో ఈ టెర్రరిజం చాలా కంట్రోల్ అయింది అనుకున్న టైంలో పిరికి పందలాగా ఆర్మీ వాళ్ళ దుస్తుల్లో వచ్చి అమాయకులైనటువంటి మన టూరిస్టులని 28 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఈ టెర్రరిస్టుల్ని ఖచ్చితంగా వాళ్ళకి సరైన శిక్ష విధించాలి. ఆ దిశగా మోడీ గారు చాలా పకడ్బందీగా చాలా పెద్ద యాక్షన్ తీసుకోబోతున్నారు. ఆ నమ్మకం ఆయన మీద మాకుంది. ఎందుకంటే ఈ దేశానికి అలా నిలబడేటువంటి నాయకత్వం మనకు ఉండాలి. చాలా వరకు కంట్రోల్ చేసినా సరే అక్కడ ఇలాంటి చోట్ల జరుగుతున్నటువంటి సంఘటనలు మనసుకు బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా మనందరం కూడా అన్ని పార్టీలకి అతీతంగా మనం
ఎవరైతే చనిపోయారో మన తోటి భారతీయులు వాళ్ళకి మన సంఘీభావాన్ని, సానుభూతిని, ఆ కుటుంబాలకు మేము ఉన్నామనేటువంటి ఒక భరోసాని మనందరం ఇవ్వాలి. ఉగ్రవాదులు మతం పేరుతో మతం అడిగి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. కుటుంబ సభ్యుల ముందు, చిన్న పిల్లల ముందు ఏమాత్రం కనికరం లేకుండా 28 మందిని పొట్టన పెట్టేస్తున్నారు. ఇలాంటి ఘటన మాట్లాడుతుంటూనే చాలా డిస్టర్బ్గా ఉంది. ఒక గోకుల్ చాట్, ఒక సాయిబాబా టెంపుల్, దిల్సుఖ్ నగర్ ఘటన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి ఘటన పునరావృతమైంది. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ ఒక పర్యాటక ప్రాంతంగా భారతదేశంలో అందరూ అంటే మినీ న్యూజిలాండ్ లాగా అక్కడికి వెళ్తున్నారు. అంటే ఒక స్వేచ్ఛ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు వెళ్ళారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ ఉలికిపడ్డారు. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా గవర్నమెంట్ గట్టి చర్యలు తీసుకుని నమ్ముతున్నాము. కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర క్యాండిల్ లైట్ విజిట్ కార్యక్రమాన్ని నిర్వహించింది తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ. ప్లకార్డులు పట్టుకుని క్యాండిల్ వెలిగించి స్లోగన్స్ చేస్తూ నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, సోషల్ యాక్టివిస్ట్ సంధ్యారాణి, తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ ఆర్గనైజర్ విస్సా కిరణ్ కుమార్, పబ్లిక్ పాల్గొన్నారు. All religions, do not want any kind of a violence. అందరూ అందుకని వాళ్ళు ప్రొటెస్ట్ చేసి ఆ ఇన్సిడెంట్ను చాలా సివియర్గా కండెమ్ చేస్తున్నాం. ఈ దేశంలో కానీ ఎక్కడ కానీ ఇటువంటి విషయాలు జరగడానికి, ఇటువంటి కిల్లింగ్ జరగడానికి లేదు. 29 మంది, ఆయన తర్వాత ఇంకా 28 మందో 30 మందో ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళందరూ టూరిస్టు, వాళ్ళందరూ ఇన్నోసెంట్ పీపుల్. సో వీఆర్ ఆర్గనైజింగ్ దిస్ మీటింగ్ టు కండెమ్ దిస్ ఇన్సిడెంట్. కశ్మీర్లో పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక రకంగా దేశ ప్రజలందరితో పాటు మొత్తం అందరం కూడా షాక్కి గురి చేసినటువంటి ఘటన. ఆర్టికల్ 370 సందర్భంగా కూడా కశ్మీర్ను ఒక జైలుగా మార్చివేశారు. ప్రజల మీద దాడి చేస్తున్నారు. మానవ హక్కుల హననం, స్త్రీల మీద అత్యాచార పర్వం సాగుతోంది అని చెప్తూనే వచ్చాము హక్కుల ఉద్యమకారులు. కానీ ఈరోజు టూరిస్టులను చంపి కాశ్మీర్ని బదనాం చేయడానికి అక్కడ ఏ ఉగ్రవాదం చేసినా, బార్డర్లు దాటి వచ్చిన ఉగ్రవాదమా, ఏ టెర్రరిజం చేసినా ఈ దాడిని తీవ్రంగా ఖండించవలసిందే. ఉగ్రవాద మూకలు చేసినటువంటి ఒక పిరిగిపంద చర్య. సో దీని వలన మనము దేశంలో ఉన్నటువంటి 22 కోట్ల మంది ముస్లిమ్స్ని తప్పుపట్టకూడదు. సో అక్కడ మనం చూసాం చాలా క్లియర్గా, చాలామంది ముస్లిం యువత ఏ రకంగా హిందువుల టూరిస్టుని ఆదుకున్నారో మనం చూసాము. సో అది ఏ రకంగా ఒక మంచి ఐక్యతా భావంతో వాళ్ళు పాపం వాళ్ళ ప్రాణాలకు ఒడ్డి సో చాలామంది హిందువులు రక్షించడం అనేది మనం చూసాము. ఈ 27 మంది చనిపోయిన దాంట్లో 2 ముస్లిం యువత ఉందని కూడా మనము గమనించాలి. కానీ దీనిని దురదృష్టవశాత్తు కొంతమంది రాజకీయ పార్టీలు దీన్ని ఒక 2 మతాల గొడవ కింద చూస్తున్నారు. అట్లాగే 2 దేశాల మధ్య శత్రుత్వం పెంచడానికి చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది హైదరాబాద్ నాంపల్లిలో పహల్గాం తీవ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులర్పించారు నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేతలు. హింసకు పాల్పడిన ముష్కరులను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ సహనాన్ని చేతగానితనంగా చూడొద్దని, ప్రతీకారం తీవ్రంగా ఉంటుందన్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన హైదరాబాద్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి మనీష్ రంజన్కు సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం పక్షాన రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రమంతా 33 జిల్లాల్లో కూడా మరి పుల్వామాలో జరిగిన ముష్కర్ల దాడిని నిరసన తెలియపరచడం జరిగింది. భగవంతుడు వారందరూ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి కూడా మరి ఉద్యోగుల మేమందరం కూడా మరి 1 నిమిషం మౌనం పాటించి మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీ ద్వారా మన భారత ప్రధానమంత్రి గారు పెద్దలు మోదీ గారు ఈరోజు మాట్లాడిన మాటలు నిజంగా కూడా దేశమంతా కూడా గర్విస్తూ ఉంది. మరి ముష్కర్ల దాడి మన శత్రు దేశం పాకిస్తాన్ కూడా మీ ద్వారా మేము తెలియపరుస్తూ ఉన్నాం. మీరు ఇష్టం వచ్చినట్లు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి మేము శాంతియుతంగా ఉన్నాం, శాంతి అని చెప్తాం. కానీ ఇప్పుడు మా
ఓపిక కూడా సహనం కూడా అయిపోయింది. ఖచ్చితంగా 100% భారతదేశ ప్రభుత్వం సైన్యాలు కూడా దాడి చేసి శత్రువుని మట్టి గుడిపవలసిన టైం బరాబర్ ఆసన్నమైంది. 100% ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నాం, ఎవరెవరైతే దీని వెనుక ఉన్నారో వాళ్ళని వెతికి వేటాడి వాళ్ళని కూడా ఖతం పట్టియాలని, మరి ఎవరైతే కాలం చేసిందో అన్యం పుణ్యం ఎరగని మా భారతదేశ ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా భగవంతుడు వాళ్ళ ఆత్మ శాంతి చేకూర్చాలని, వాళ్ళని మరి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని తెలంగాణ ఎన్జిఓస్ నిరంతరంగా అన్నిటికీ కూడా సాయం సహకారం చేయడానికి సిద్ధంగా ఉంది. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఫిర్యాదుతో ప్రజా వాయిస్ రిపోర్టర్ శ్యామ్ సుందర్ను అరెస్ట్ చేశారు రాజేంద్రనగర్ పోలీసులు. 5 కోట్లు ఇవ్వాలని, లేకుంటే తన ప్రైవేట్ వీడియోలు బయట పెడతామని బ్లాక్మెయిల్ చేశారని ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కంప్లైంట్తో రిపోర్టర్ శ్యామ్తో పాటు నిరూప్ అనిల్ కుమార్లపై పోలీసులు కేసులు పెట్టారు. 2 నిందితులు వాడిన ల్యాప్టాప్స్, వెహికల్స్ను సీజ్ చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఫిర్యాదుతో ప్రజా వాయిస్ రిపోర్టర్ శ్యామ్ సుందర్ను అరెస్టు చేశారు రాజేంద్రనగర్ పోలీసులు. 5 కోట్లు ఇవ్వాలని, లేకుంటే తన ప్రైవేట్ వీడియోలు బయట పెడతామని బ్లాక్మెయిల్ చేశారని ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కంప్లైంట్తో రిపోర్టర్ శ్యామ్తో పాటు నిరూప్ అనిల్ కుమార్లపై పోలీసులు కేసులు పెట్టారు. 2 నిందితులు వాడిన ల్యాప్టాప్స్, వెహికల్స్ను సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నక్కవాగు నాలాను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నాలా సగం వరకు కబ్జాకు గురైనట్టు గుర్తించారు. నిర్మాణ అనుమతులు మంజూరుకు సంబంధించిన పత్రాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల మేరకు నాలా వెడల్పు లేని పక్షంలో ఆక్రమణలను తొలగించాలన్నారు. తర్వాత గచ్చిబౌలిలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఅవుట్ను పరిశీలించారు. లేఅవుట్ రహదారులు, పార్కులను కబ్జా చేసి కన్వెన్షన్లు కట్టారని గుర్తించారు రంగనాథ్. విద్యార్థుల లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలని, వాటికి అనుగుణంగా కష్టపడాలని సూచించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. అంబేద్కర్ కాలేజీలో వికసిత్ భారత్ 2047 ఆర్థిక అభివృద్ధి, పరిపాలన అంశంపై నేషనల్ సెమినార్ నిర్వహించారు. ఈ మీటింగ్లో యూనివర్సిటీల ప్రొఫెసర్స్, ఆర్థిక నిపుణులు హాజరై విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏఐ టెక్నాలజీల వినియోగం దేశ ఆర్థిక అభివృద్ధికి ఎలా దోహదపడతాయో వివరించారు వక్తలు. కాకా ఆలోచనలకు అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో విద్యను అందిస్తున్నామని తెలిపారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. హైదరాబాద్ బాగలింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో వికసిత భారత్ 2047 సుస్థిర వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, పరిపాలన అంశంపై జరిగిన నేషనల్ సెమినార్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీ. అనంతరం అంబేద్కర్ కాలేజీకి సంబంధించిన సావనీర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. యూత్ రియలిస్టిక్ గా ఉండి ఉన్నతంగా ఆలోచిస్తేనే వికసిత భారత్ లక్ష్యానికి దగ్గరవుతారన్నారు ఎంపీ వంశీకృష్ణ. We need to be smart and we need to be realistic about what type of ventures we are getting into. We all get great ideas. All of you will have wonderful ideas once you enter into the real world in terms of trying to create new businesses, trying to create new ventures. It's very important to stay grounded and to be in touch with reality in terms of how well can you build a business model that will help you sustain for the long run. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్తుందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. యూత్ ఈ విషయాన్ని అర్థం చేసుకుని నేర్చుకుంటే అభివృద్ధి చెందవచ్చని సూచించారు. 2 రోజులు జరిగే జాతీయ సెమినార్కు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్, ఐసీఎస్ఎస్ఆర్ ఎస్ఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి, హెచ్సియు అసోసియేట్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డితో అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ విష్ణుప్రియ, సీఈఓ లింబాద్రి హాజరయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Now this intelligence is carrying out several forms of development, and it all applies how you are going to use your internal natural talent which you possess. And in this college, how Mr. Shekhar
described that my father started 50 years ago. Now me, my brother and Saroja and Rama madam, all four, along with the guidance of Mr. Limbadri Garu and Vishnu Priya and all the lecturers and the students, we want to see that this institute grows. దేశంలో 70% మంది యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నారని తెలిపారు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్. చిన్న షాప్లో కూడా యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు. మంచి విజన్తో ముందుకు వెళ్తేనే వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి చేరువ అవుతామన్నారు ఓయూవీసీ కుమార్. 70% in India, but worldwide when you take into consideration the 40% of our share in the global, the platform, these UPI users. The technology has reached to all the non-reachable. If you look at the small, street vendors or any shop in the urban and rural areas of in India, so everywhere QR code they are using. ప్రపంచంలో ఇండియా యంగెస్ట్ ఎకనామిక్ కంట్రీ అన్నారు ఐసీఎస్ఎస్ఆర్ ఎస్ఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి. ప్రతి 6 ఏళ్లకు జీడీపీ డబుల్ అవుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచం చూపు భారత్ వైపు ఉందన్నారు. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ చేరువవుతుందన్నారు. Dear students, you are the Vikasit of this nation. So how best we can inculcate the values, how best we can provide the quality education to the students who will become a great citizens of this country, who will become the great employees of this country, who will become the great employers of this country, or who will become the national builders of this country. The real kind of insight out of the seminar will emerge as a policy inputs for the government of India, government of any state. So therefore, with the two eminent personalities, Professor Limbadri sir and Vishnu Priya madam, definitely this seminar is going to discuss and debate some groundbreaking insights will emerge out of this seminar, which will help us in formulating the policies. నేషనల్ సెమినార్కు ఆర్థిక నిపుణులు హాజరై వికసిత భారత్పై విద్యార్థులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సెమినార్లో అంబేద్కర్ కాలేజీతో పాటు ఇతర కాలేజీ విద్యార్థులు హాజరయ్యారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటూ సివిల్స్లో 451 ర్యాంకు సాధించారు నగరానికి చెందిన రాపర్తి ప్రీతి. నాన్న తలపై పెట్టుకున్న నమ్మకం, భర్త ప్రోత్సాహంతో మంచి ర్యాంకు సాధించానని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి 9 ఏళ్లుగా ఐటీ ఉద్యోగం చేస్తూ చదివానని తెలిపారు. ఎలాంటి కోచింగ్ లేకుండా 2వ అటెంప్ట్లోనే సివిల్స్ ర్యాంకు సాధించా అంటున్న రాపర్తి ప్రీతితో హరిత ఫేస్ టు ఫేస్. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ మరోవైపు కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ సివిల్స్లో తన సత్తా చాటారు రాపర్తి ప్రీతి. కుక్కట్పల్లికి చెందిన ప్రీతి గారు మనతో ఉన్నారు. తనతో అడిగి తెలుసుకుందాం సివిల్స్ చదవడానికి, ఈ అచీవ్మెంట్ చేయడానికి తను ఎలా కష్టపడ్డారో. మేడం చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. అంటే తెలంగాణ నుంచి మీరు 450 ర్యాంక్ సాధించారు కదా, ఎలా అనిపిస్తుంది? ఈ సక్సెస్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. సో సివిల్స్ రాయాలని, ఆఫీసర్ అవ్వాలని నేను చిన్నప్పటి నుంచి అనుకున్నాను. సో ఈ ర్యాంక్ రావడం నా 2nd అటెంప్ట్లో నాకు చాలా సంతోషంగా ఉంది. సో మా ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ వాళ్ళతోని ఈ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. ఓకే అండి. అంటే మామూలుగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలను చూసుకుంటూ ఫ్యామిలీని చక్కదిద్దుతూ జాబ్ చేయాలంటేనే కొంత ఛాలెంజింగ్గా ఉంటుంది. మీరు దాంట్లోనూ సివిల్స్ కోసం ప్రిపేర్ అవ్వాలంటే చాలా టైం స్పెండ్ చేయాలి. ఎట్లా కష్టపడ్డారు? మీ ప్రిపరేషన్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? అవునండి. సో సివిల్స్ మనము ఎగ్జామ్ ఇవ్వాలంటే కూడా చాలా కన్సిస్టెంట్గా చదవాలి. సో ఇంకా మా పాప కూడా ఉంది. సో మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు. సో పాపని చూసుకోవడం కానీ, పాప 3 years old. సో పాపని చూసుకోవడం, నాకు హెల్ప్ చేయడం, సో వీటన్నిటిలో మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇప్పుడు చాలా మెటీరియల్ మనకి ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది. సో దానివల్ల నేను కోచింగ్ లేకుండా కూడా ఇంట్లో నుంచి ప్రిపేర్ అవ్వగలిగాను. సో ఇంటర్వ్యూ గైడెన్స్కి మాత్రం నేను కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఇంటర్నెట్ హ్యాస్ హెల్ప్ మీ అలాట్. ఓకే. అంటే సివిల్స్ అనగానే చాలామంది కోచింగ్ తీసుకుంటారు. 2-3 అటెంప్ట్స్ కావచ్చు, 5 అటెంప్ట్స్ వరకు కూడా చేసి సివిల్స్ రాస్తుంటారు కదా. మీరు 2nd అటెంప్ట్లోనే ఈ ర్యాంక్ సాధించడం ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రధానంగా సివిల్స్ రాయాలనే మోటివేషన్ ఎట్లా వచ్చింది? నాకు ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా యాక్చువల్లీ గుర్తులేదు. ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు మా టీచర్స్ చెప్పడం కానీ, పేరెంట్స్ చెప్పడం కానీ, ఇలా సివిల్ సర్వీసెస్ ఉంటుంది, ఆఫీసెస్ చాలా సొసైటీకి మంచి చేయగలుగుతారు అని తెలిసినప్పటి నుంచి నాకు సివిల్ సర్వెంట్ అవ్వాలని ఉండే. సో అదే నా మోటివేషన్ చిన్నప్పటి నుంచి.
తర్వాత నేను 2019లో ఇచ్చాను నా ఫస్ట్ అటెంప్ట్. అప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయాను, అంత అవేర్నెస్ లేదు. సో కానీ తర్వాత మా ఫాదర్ చనిపోయారు, పెళ్ళైపోయింది, పాప పుట్టింది. సో ఇంకా నేను మర్చిపోయాను. కానీ మా హస్బెండ్ మళ్ళీ ఉండి నీకు ఇది నీ కళ, సో నువ్వు మళ్ళీ ఒకసారి ట్రై చేయి, నువ్వు చేయగలుగుతావని నన్ను చాలా ఎంకరేజ్ చేశారు అండ్ చాలా విధాలుగా సపోర్ట్ చేస్తారు. తనునే ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ చూడడము, స్ట్రాటజీస్ చూడడము, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి అవన్నీ నాకు షేర్ చేయడం. సో ఇలా ప్రతి వేలో నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ప్రస్తుతం మనతో పాటు ప్రీతి హస్బెండ్ ఉన్నారు, శివప్రసాద్ గారు. సార్ చెప్పండి, అంటే ఒక గృహిణిగా తను జాబ్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ సివిల్స్ అచీవ్ చేయాలంటే కొంత ఛాలెంజింగ్ ఉంటుంది. మీరు తనకి ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు చదువుకునే టైంలో? యాక్చువల్లీ మాది 2021లో మ్యారేజ్ అయిందండి. సో మ్యారేజ్ అయిన టైంలోనే తను షేర్ చేసుకుంది. 2019లో నేను అటెంప్ట్ ఇచ్చాను, బట్ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదని చెప్పింది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే నేను అనుకున్నాను తనకి ఇది డ్రీమ్ ఉంది అని చెప్పేసి. సో ఆఫ్టర్ మ్యారేజ్ పాప తర్వాతకి ఇంకా గ్యాప్ వచ్చింది, తప్పలేదు కదా. సో పాప గురించి వదిలిపెట్టు అని చెప్పేసి నేను తను సపోర్ట్ చేశాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తను డే కేర్కి వెళ్తుండే అండి. లేదంటే మా పేరెంట్స్ కానీ లేకుంటే మా అత్తయ్య వాళ్ళు కానీ ఎప్పుడైనా నాకు ఆడిట్స్ అలాంటివి ఉన్న టైంలో, కొంచెం హెక్టిక్ ఉన్న టైంలో వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఈవినింగ్ నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాతకి పాపను చూసుకునేదాన్ని. సో సమ్టైమ్స్ వంట వండడం, పాపను తినిపించడము ఇలాంటివి ఉండేవి. ఇంకా అవి మనము ఒక డ్రీమ్ కోసం చేస్తున్నప్పుడు అవన్నీ ఇంకా చేయాల్సి వచ్చింది, చేయాలి కూడా. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఈ సివిల్స్ కావచ్చు గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారా? మీరే ఫస్ట్ జనరేషన్ చదువుకొని జాబ్స్ చేయడము ఎట్లా అనిపిస్తుంది? లేదండి, మా కమ్యూనిటీలో, మాది మేరు. సో మా కమ్యూనిటీలో కానీ మా సరౌండింగ్ మా ఎవరు కూడా ఫ్యామిలీస్లో కానీ ఎవరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ లేరండి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? సో ఇట్స్ హ్యాపీ ఫీలింగ్ అండి. సో తన డ్రీమ్, థ్యాంక్స్, గాడ్ ఈస్ గ్రేట్. సార్ ఎలా అనిపిస్తుంది ప్రీతి గారు సివిల్ సర్వెంట్ కాబోతున్నారు కదా? చాలా సంతోషంగా ఉందండి. ఫైనల్గా తన డ్రీమ్ అచీవ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఓవరాల్గా అయితే తెలంగాణలోని ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి దాంతోపాటు గృహిణిగా ఉంటూనే ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగం కావచ్చు దాన్ని ఉంటూనే తన డ్రీమ్ని అచీవ్ చేసేందుకు సివిల్ ర్యాంక్స్ కోసం చాలా కష్టపడ్డట్టు ప్రీతి గారు చెప్తున్నారు. ఇదే కాదు, మహిళలకు కూడా తన ఈ సివిల్ సర్వెంట్ కావడం ఒక మంచి ఆదర్శంగా నిలుస్తుంది. కెమెరా పర్సన్ సాయితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. బీసీసీఐ నిర్వహించనున్న అండర్-19 క్రికెట్ ఎలైట్ శిబిరాలకు హైదరాబాద్ నగరానికి చెందిన 7 అమ్మాయిలు ఎంపికయ్యారు. నిధి, సంధ్య, కావ్యశ్రీ, జాస్మిన్, హంస, పార్వతి, సృజనలు రాంచీ, అహ్మదాబాద్లలో జరిగే శిక్షణ శిబిరంలలో పాల్గొననున్నారు. రేపటి నుంచి వచ్చే నెల 21 వరకు ట్రైనింగ్ ఇవ్వనుంది బీసీసీఐ. శిక్షణ ముగిసిన తర్వాత ఈ యువ క్రీడాకారులు జాతీయ స్థాయిలో జరిగే క్రికెట్ మ్యాచ్ల్లో ఆడతారని తెలిపింది బీసీసీఐ. హైదరాబాద్ నుంచి 7 ఉమెన్ క్రికెటర్స్ ట్రైనింగ్కు సెలెక్ట్ కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇతర క్రీడాకారులు.